ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పై చేతపడి జరిగింది. సో గుర్తు తెలియని వ్యక్తులు ఒక షిఫ్ట్ కార్లో వచ్చి నల్ల కోడిని ఇంకా ముగ్గులు పసుపు కుంకుమ అక్కడ పడేసి వెళ్ళిపోవడం ఇప్పుడు సింగనమలలో కలకలం రేపుతుంది. ఇలాంటి ఘటనలు కొత్త ఏమీ కాదు, గతంలో కూడా జరిగాయని బండారు శ్రావణి చెప్తోంది. ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి ఒకసారి కాల్ చేసి ప్రయత్నం The చేస్తాను. person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో హలో యా హలో మేడం, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను. మనం టీవీ నుంచి జర్నలిస్ట్ మనోజ్. చెప్పండి మనోజ్ గారు. యా హాయ్ అండి. నమస్తే. యా మీ మీద చేతబడి చేసి వెళ్ళిపోవడం అంటే గతంలో జరిగిందా అండి? ఇదే ఫస్ట్ టైమా? నేను అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉందండి. నేను కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ప్రోగ్రామ్ లో ఉన్నాను. ఓకే. ఇస్ ఇట్ ఓకే నేను మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐ కెన్ టాక్ టు యు అబౌట్ దిస్? యా యా షూర్ షూర్. మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. యా 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 ఓకేనండి, క్యారీ ఆన్. థాంక్యూ. యా థ్యాంక్ యూ. సో ఒక సీఎం గారి ప్రోగ్రామ్ ఉన్నారంట, అందుకనే ఆవిడ మళ్ళీ మాట్లాడుతా అని చెప్పారు. మస్ట్గా మళ్ళీ మాట్లాడే అప్డేట్స్తో మీకు మేము ముందు ప్రయత్నం చేస్తా. కానీ గతంలో కూడా ఎమ్మెల్యే బండారు శ్రావణి విషయంలో ఎవరో గుర్తులేని వ్యక్తులు రావటం, వాళ్ళ ఇంటి ముందు నల్లకోడి ఇలాంటివి పెట్టడం నిజంగా కలకలం రేపాయని చెప్పుకోవాలి. సో ఒక్కసారి ఎమ్మెల్యే బండారు శ్రావణిపై గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల్ని ఆవిడ సమర్థవంతంగా తిప్పికొట్టారు. సో కావాలనే పని కట్టుకుని ఆవిడపైన విమర్శలు చేయడం అక్కడి సింగనమల వైసీపీ నేతల వంతు అవుతుంది ఎప్పటికప్పుడు. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడపై చేతబడి చేయించారు. ఎలాగైనా సరే ఆవిడని ఇబ్బంది పెట్టాలని, నిజంగా మరి కావలసుకొని చేశారా లేదంటే ఆవిడని భయపెట్టాలని చేశారా తెలియదు. కానీ సో ఆ నల్ల కోడి ఏదైతే ముగ్గు ఉంటుందో వాటిని చూసిన తర్వాత నిజంగా ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది అనమాట. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో చేతబడి చేసింది ఎవరు అనే దానిపై ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. సింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, అసలు ఒక షిఫ్ట్ కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు తెల్ల నువ్వులు పడేసి వెళ్ళారు. సో దుండగులు గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే కారులో ఉన్నవారిని వెంబడించేందుకు యత్నించారు. ఇంతలో ఆ కారు అతివేగంతో వెళ్ళిపోయింది. సో ఆ కారు నంబర్ ఏపీ 39 KX 0986 అనే నంబర్ కలిగి ఉందని వాళ్ళు గుర్తించారు. సో వివరాలను ఆరా తీయగా గుంటూరుకు చెందిన మొగులి ఆదిలక్ష్మి పేరిట కారు రిజిస్టర్ అయిందని తెలుస్తుంది. అంటే లోకల్గా ఉన్న అయితే నంబర్ ప్లేట్స్ని యూజ్ చేయలేదు వాళ్ళు. సో అయితే ఇటీవల కొన్ని నెలలుగా ఇదే తరహాలో తమ నివాస ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, దీనివల్లే తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక సింగనమల నియోజకవర్గానికి చెందిన ఒక అసమ్మతి నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వారు ఆరోపించారు. సో ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నెంబర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. సో పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను త్వరగా గుర్తించాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు. సో ఎమ్మెల్యే బండారు శ్రావణిపై చేతబడి విషయం గురించి మీరేమనుకుంటున్నారో, ఎవరు చేయించాలనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.